స్తోత్రం నాయన. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. భగవేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. భగవేసు సన్నిధానమే నాకు ఆధారం. విశ్వాసంలోనూ ప్రార్థనలో మనం సాగిపోయే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆగిపోయే పరిస్థితి మన జీవితంలో రావచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆగిపోతామో, ఎప్పుడైతే నువ్వు సాగకుండా మరి ఆగిపోతామో, అప్పుడు నీకు మరి శ్రమలు, శోధనలు, మరి నువ్వు కుంగిపోయిన స్థితిలో ఉంటావు. మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో, విశ్వాసంలో ఎడతెగక దేవునితో సహవాసం కలిగి ఉంటావు, దేవుడిని ప్రతి అవసరతను తీర్చే దేవుడు. అందుకని దేవుని స్తుతిస్తాం. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే నా దేవుడి శ్రమ నుండి నన్ను విడిపించగలడన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు కార్యం నీలో చేస్తాడు. ఎప్పుడైతే మరి దేవుడు నాకు ఈ ఆర్థిక పరిస్థితుల నుండి దేవుడు నాకు విడుదల చేస్తాడని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు, దేవుడు నీ ఆర్థిక పరిస్థితుల నుండి నీకు విడుదల కలగజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నీ సంఘము గురించి
గురించి ప్రార్థన చేస్తామో దేవుడు మరి నీ విశ్వాసమును బట్టి నీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తాను. దేవానికి వేలాది వేల స్థుతులని దేవుని మహిమపరుస్తామండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. నిజంగా గత మరి మాసం నుండి మాసం వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాలి. అందుకు బట్టి దేవుని స్థుతిస్తామండి. ఎంతో మంది సమయాన్ని క్షణాన్ని ఈ గడియను చూడకుండా గతించారు, కానీ మరి మనల్ని సజీవులకలో ఉంచాలి. అందుకు బట్టి దేవుని స్థుతిస్తాం. ఇంకా దేవుని పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు సజీవులకలో ఉంచబడ్డావు. అందుకు బట్టి దేవుని స్థుతిస్తామండి. దేవానికి వేలాది వేల స్థుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. దేవానికే స్తోత్రం. ఆయన సన్నిధానానికి ఎప్పుడైతే నువ్వు ఆశతో ఆసక్తితో ఆయన సన్నిధానంలో నువ్వు వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలో గడిపినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశతో ఆయన సన్నిధానానికి నువ్వు వచ్చినప్పుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. దేవానికి వేలాది వేల స్థుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. అన్న కూడా ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధానానికి వచ్చి కన్నీళ్లు కార్చి మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆశను ఆసక్తిని చూచి అన్నాను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి, నిన్ను కూడా చూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవానికే వేలాది వేల స్థుతులని దేవుని మహిమపరుస్తామండి. దేవానికే స్తోత్రాలు. అద్భుతకరుడా మీకే స్తోత్రాలు. ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. నీతిమంతుడా స్తోత్రాలు. నితిరకు మా తండ్రి స్తోత్రాలు. సమాధానకర్తకు మా తండ్రి మీకే స్తోత్రాలు. త్రొట్టిల్లకుండా దేవా మేము నిర్దోషులుగా మీ ఎదుట నిలబడాలని అనుక్షణం మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. నాయన మేము ఎప్పుడైతే పడిపోతేమో తండ్రి నేల నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుతున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల్లో పడిపోతున్నాం నాయన, విశ్వాసంలో పడిపోతున్నాం నాయన, ప్రార్థనలో పడిపోతున్నాం నాయన. నా తండ్రి ఆర్థిక పరమైన నాయన సమస్యలో పడిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం, కానీ మమ్మల్ని పైకి నిలబెట్టి లేపుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. మా చేయి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అద్భుతకరుడా మీ ఘనమైన నామానికి వచ్చి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి, దేవా ఇచ్చిన సమయాన్ని వచ్చి వందనాలు. దేవా నాయన ఈ సమయం మీ దాసులు మీ శిలోచరణలో మరుగుపరచారు. మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజమాత మాట్లాడండి రాజా మీకే స్తోత్రాలు. వినగల చోరు గ్రహించగల మనసును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు మేము మీద మీ ఆత్మ అభిషేకము నింపబడును కాక నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ ఆత్మతో నించి అభిషేకించమని దేవై స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.